నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్జల కాంతంగా ఉన్నారు. ఇదైతే ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసి దానికి సంబంధించి ఈ రోజు అయితే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి అంశాల పట్ల మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కావాలనే బీసీ అని చెప్పి నన్ను పక్కకు పెట్టే ప్రయత్నం చేసింది. ఏదైతే రెడ్డి రావులు చాలా మంది కూడా తప్పులు చేస్తున్నారు, వాళ్ళపైన ఎందుకు క్వశ్చన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తీర్మానం మల్లన్నగా అంటారు. ఏం చెప్తారు? రెడ్లైనా విలమైనా ఏ క్యాస్ట్ అయినా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం. ఇవాళ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షులు ఇవ్వలే, బీసీ కదా, మరి నిర్ణయం ఎవరు తీసుకుంటారే? కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ను నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండి ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడు బీసీ మహేష్ కుమార్ గౌడ్, ఆయన నిర్ణయం తీసుకుంటాడు. తర్వాత క్రమశిక్షణ సంఘ కమిటీ చైర్మన్ నిర్ణయం తీసుకుంటాడు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రెండవది పిసిసి అధ్యక్షుడు, వీళ్ళిద్దరు కలిసి నిర్ణయం తీసుకొని నోటీస్ జారీ చేస్తాడు. సస్పెండ్ చేయాలనుకున్నా వాళ్ళిద్దరు నిర్ణయాల మేరకే ఉంటది. మరి బీసీ అయినా పిసిసి అధ్యక్షుడు, మరి ఎవరైనా సస్పెండ్ చేసింది? ముఖ్యమంత్రి సస్పెండ్ చేసిండా ఏంది? నేను ముఖ్యమంత్రి గిట్ట నోటీసు పంపించింది కాదు కదా. పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారే నీకు నోటీస్ జారీ చేశాడు. ఎందుకంటే పార్టీని తిడుతున్నావు, ప్రభుత్వాన్ని తిడుతున్నావు, పార్టీని విమర్శిస్తున్నావు, ఇది సరైనది కాదని పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకే రాష్ట్ర కమిటీ నిన్ను నోటీసు పంపించింది, నీ మీద తగు చర్య తీసుకుంది. అది ఎవరినైనా, ఎంత పెద్ద సీనియర్లైనా కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రుల, రాష్ట్ర మంత్రుల, ముఖ్యమంత్రుల గుర్తుపెట్టది, ఖచ్చితంగా వాళ్ళ మీద నిర్ణయం తీసుకుంటది కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా ఏ సామాజిక వర్గైనా, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, రెడ్డి కానీ, ఇంకా ఏ క్యాస్ట్ అయినా కానీ ఎవరినైనా ఇక్కడ ఉపేక్షించదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండి కాంగ్రెస్ పార్టీ నిబంధనలను ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ పరిధి దాటి మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరి మీద నోటీస్ జారీ చేస్తుంది, ఖచ్చితంగా తగు చర్య తీసుకుంది. ఏదైతే మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున షౌకాజ్ నోటీస్ ఇచ్చారు, దానిపైన స్పందించలేదు తీర్మానం వలన, అందుకే సస్పెండ్ చేశామని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కానీ తీర్మానం వలన ఏమంటా ఉన్నాడు, దీనికి సంబంధించి వెంకటరెడ్డికి నేను దానికి సంబంధించి పత్రాన్ని ఇచ్చాను, అది చింపి చెత్తబుట్టలో పడేశాడని చెప్తాను. నిజమేనా? అవునా? పిసిసి అధ్యక్షునికి ఇవ్వాలి, మంత్రికి ఎట్లిస్తాడే? మంత్రికి ఎట్లిస్తాడు? దీనికి ఒక కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆయనకు తీసుకుపోయి ఇవ్వాలి. లేకుంటే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉంటాడు, ఆయనకు తీసుకుపోయి ఇవ్వాలి. ఆయన మంత్రే కదా, ఆయన నీ లెక్క ఒక మనిషి అక్కడ ఆయన ఉన్న మంత్రే కదా. నువ్వు ఎమ్మెల్సీ అయితేనే మంత్రి, అంతే కదా తేడా. ఆయనకి ఎట్లా ఇస్తావు? ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చిన అని ఆయన మీద ఆరోపణలు ఎందుకు ఎత్తున్నావు? ఆయన మీద ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? అది కరెక్ట్ కాదంటున్నా నేను, అది కరెక్ట్ కాదు. పిసిసి అధ్యక్షుడికి ఇవ్వాలి, లేకుంటే క్రమశిక్షణ కమిటీ చైర్మన్కి ఇవ్వాలి. నువ్వు తీసుకొని పోయి కాగితం, ఇగో ఇది కాదు, నేను తప్పేం చేయలేదు ఇది అని కారణాలు చెప్పాలి. గది కానీ నువ్వే గీనకిచ్చినా నాకు చెత్తకుండా పడేసింది, ఇదంతా అబద్ధాలు ఎందుకే మాట్లాడు? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రజలను పంపి పెట్టాలి, ప్రజలు మోసం చేయాలని చూస్తున్నావు. కేసీఆర్కి అమ్ముడు పోయినావు. కేసీఆర్ దగ్గర నేను బీసీలందరినీ తీసుకొస్తానని మాటిచ్చావు, బీసీలను తాకట్టు పెట్టావు, బీసీలను అమ్మేయాలని చూస్తున్నావు. అది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, బీసీలు కూడా గమనిస్తున్నారు. నువ్వు బీసీలను అందరినీ తాకట్టు పెట్టాలని చూస్తున్నావు, అందుకోసమే బేరం మాట్లాడుకున్నావు కేసీఆర్ దగ్గర. కాబట్టి బీసీలందరూ తెలుసుకుంటున్నారు, నేను ఎవరు కూడా బీసీల దగ్గరికి రంచే పరిస్థితి కూడా రేపు ఉండదు. ఏదైతే సర్వే ఉందో కులగణ సర్వే, అప్పుడు కేసీఆర్ కరెక్ట్ చేసిండు, కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ చేయలేదని చెప్తా ఉన్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు? నీకు లెక్కలు చెప్తే ఎందుకు చెప్పలేదని అడిగిన. ఇంతకు ముందే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి జనాభా లెక్కలు చేసినప్పుడు, కుటుంబ సర్వేలు చేసినప్పుడు ఎవరి జనాభా ఎంతనో ఎందుకు ప్రకటించలేదు బయట అని అంటున్నా. మరొకసారి ఎందుకు ప్రకటించలేదు? ఎందుకు బయట ప్రకటించలేదు? అది చెప్పు. బీసీలు గింత, ఎస్సీలు గింత, ఎస్టీలు గింత, రెడ్లు గింత, వెలుమలు గింత, బ్రాహ్మణులు గింత అని అప్పుడే ఎందుకు ప్రకటించలేదు? మరి బయట ప్రకటించలేదు, అసెంబ్లీలో ప్రకటించిందా? అట్ట కూడా ప్రకటించలేదు. మరి ప్రభుత్వ సొమ్ముతోనే కదా జనాభా లెక్కలు చేయించింది, కుటుంబ సర్వేలు చేయించింది అంతా. అంటే ప్రభుత్వం సొమ్ముతోనంటే ప్రజలకు తెలుపాలి, ఇంత జనాభా గిట్లున్నది అని చెప్పాలి, అసెంబ్లీలో చెప్పాలి. మరి చెప్పలేదే. ఈయలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనాభా లెక్కలు చేసినాక, కులగణన చేసినాక వెంటనే బీసీలు గింతున్నారు, ఎస్సీలు గింతున్నారు, ఎస్టీలు గింతున్నారు, రెడ్లు గింతున్నారు, వెల్మలు గింతున్నారు తేల్చాడు, చెప్పాడు, బయట చెప్పాడు, అసెంబ్లీ చెప్పాడు. చెప్పినాకనే ఆ జనాభా నిష్పత్తి ప్రకారమే రిజర్వేషన్ చేశాడు, వర్గీకరణ చేశాడు, బీసీలకు 42% రిజర్వేషన్ చేశాడు. అందరి లెక్కలు తేల్చిండు కదా. రేపు జనాభా పెరుగుతుంటే జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ పెంచుతాడు. ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది, ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ చేశాడు, కులగణన చేశాడు, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాడు. ఇంత నీతి నిజాయితీగా
రేవంత్ రెడ్డి గారు పరిపాలన నడిపిస్తున్నాడు. బీసీలకు న్యాయం చేస్తున్నాడు, ఎస్సీలకు న్యాయం చేస్తున్నాడు, ఎస్టీలకు న్యాయం చేస్తున్నాడు, అన్ని వర్గాలకు కూడా న్యాయం చేస్తున్నాడు. అంటే చివరగా రాహుల్ గాంధీ చెప్తేనే నేను ఈ పార్టీలోకి వచ్చాను, రేవంత్ రెడ్డి గారు బీజేపీకి సంబంధించి కనుసనలో ప్రభుత్వం నడిపిస్తా ఉన్నాడు, నా వల్లనే 43 కాన్స్టిట్యున్సీలు గెలిచింది ఈ ప్రభుత్వం అని చెప్పి తీర్మానం వల్ల అంటారు. 43 కాదు, ఒక్క కాన్స్టిట్యూషన్ గెలిపించుకారం మనం. ఒక్క కాన్స్టిట్యూషన్ కూడా నమ్మేవాడు ఓటేయడు. కానీ అదంతా తప్పు ముచ్చట. ఒక కాన్స్టిట్యూషన్ కూడా ఎవడు ఓటేయడు. అదంతా ఇప్పుడు ఈయన ఎమ్మెల్సీగా రాయనం చేసి గెలిచినా మన ఫస్ట్ ఆయన. ఆ తర్వాత బీసీలో ఓట్లేసి అంటున్నాం కదా, ఇంకెందుకు కాంగ్రెస్ పార్టీకి రాయనం చేయి, ఎమ్మెల్సీకి రాయనం చేయి, పోయి పోటీ చేసినా ఎమ్మెల్సీ గెలిచొచ్చినాక అప్పుడు నువ్వు ఎవరు గెలిచినా ఎవరు గెలిచినా ప్రజలు నిర్ణయిస్తారు కదా. అప్పుడు అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. నీకెందుకే నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాయనం చేయి, ఎమ్మెల్సీకి రాయనం చేయి, నువ్వు దమ్ముంటే నువ్వు మళ్ళీ రేపు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిరా. అప్పుడు ఎంతమంది గెలిపించారు అంటే అప్పుడు నువ్వు అనేది ఒప్పుకుంటారు. నువ్వు ఫస్ట్ నువ్వు గెలిచినా లేవు. నువ్వు పోయినసారి కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసినావు కదా, మరి అప్పుడు ఎందుకు గెలవలేదే? 42 మంది ఎమ్మెల్యేలకు గెలిపించిన మొగోని వీనైతివి. అప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా నువ్వెందుకు గెలవలేదే? మరి ఎందుకు మాట్లాడతావా? నువ్వు నిన్ను కూడా చూసి ఓటెత్తారావే ప్రజలు? నేను ఓడి చూసి ఓట్లు ఎత్తారు, వీళ్ళందరూ గెలుతారావే? అవన్నీ డగులుబాజీ మాట్లాడు. అవన్నీ ఎవడు నమ్మడు, ప్రజలు ఎవడు నమ్మడు కదా.